డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. నేడు అందరికీ నమస్తే అండి. తిరుమలలో ప్రస్తుతం లడ్డూలు తయారీకి ప్లస్ తిరుమలలో నైవేద్యం పెట్టడానికి అన్నిటికీ కూడా వాడుతున్న నెయ్యి నందిని నెయ్యినే సప్లై చేస్తున్నారు. ఈ నందిని నెయ్యి ఎప్పుడు ఆగింది, అంతకుముందు ఎప్పుడు సప్లై చేశారు, ఇదంతా కూడా కాస్త వివరాలు మీకు పక్కన ఒక ప్రూఫ్తో సహా చూపిస్తా. ఎందుకంటే నందిని నెయ్యి అనేది క్వాలిటీ నెయ్యి. కొన్ని దశాబ్దాల నుంచే అదే వాడుతున్నారు. దాదాపుగా 30 ఏళ్ళ నుంచి అదే వాడుతున్నారు. కాకపోతే వైసీపీ వచ్చాక దాన్ని మార్చారు. దాన్ని మార్చడం వల్లే ఈ సమస్యలన్నీ. క్వాలిటీ తగ్గడం. ఇప్పుడు మనకు ఒకటి అలవాటు అయిపోయిందండి, పిల్లలకు కానీ మనకు కానీ. మనకి ఒక రకమైన పాల పదార్థాలు అలవాటు అయిపోయినప్పుడు సడన్గా అది మారినప్పుడు, క్వాలిటీ మారి టేస్ట్ మారినప్పుడు దాని మీద అనుమానాలు వస్తాయి. అలా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అనుమానాలు రాలేదు? సో ఇప్పుడు కొత్తగా మళ్ళీ 350 మెట్రిక్ టన్నుల నందిని నెయ్యి తీసుకోవడానికి టీటీడీ అండ్ కేఎంఎఫ్ మధ్య ఒప్పందం జరిగింది. దానికి సంబంధించిన మీకు న్యూస్ క్లిప్పింగ్ ఆర్టికల్ పక్కన చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. ఇది బెంగళూరు మిర్రర్ అనే ఒక న్యూస్ వెబ్సైట్లో వచ్చిన ఆర్టికల్. సో అక్కడ ఎక్కువ మంది ఫాలో అవుతారు, ప్లస్ ఇది ఫ్యాక్ట్ అనమాట. ఈవెన్ కేఎంఎఫ్ కూడా కన్ఫర్మ్ చేసింది ఈ విషయాన్ని. టీటీడీ కూడా అఫీషియల్గా ధృవీకరించింది. టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో కూడా పెట్టారు. సో టీటీడీ కన్ఫర్మ్ చేసింది 350 మెట్రిక్ టన్నుల నందిని నెయ్యిని కొనుగోలుకి మొన్న ఒప్పందం చేసుకున్నారు. కేజీ 475 రూపాయల చొప్పున. యాక్చువల్లీ నందిని నెయ్యి మార్కెట్ రేటు 630 రూపాయలు ఎంఆర్పి. 630 రూపాయలు ఎంఆర్పి అనమాట. సో డైలీ కొనే వాళ్ళకి హోల్సేల్గా వాళ్ళు 570కో ఎంతకో సప్లై చేస్తారంట. కానీ టీటీడీ వేల టన్నుల్లో కొంటారు కాబట్టి, అవసరం ఎక్కువ ఉంటుంది కాబట్టి, సుదీర్ఘకాలంగా ఉంది కాబట్టి వాళ్ళ తయారీ మీద కాస్త వేసుకొని ఇచ్చేస్తున్నారు. అలా కేజీ 475 రూపాయలకి సరఫరా చేయడానికి ఒప్పందం కుదిరింది. మీకు పక్కన న్యూస్ క్లిప్పింగ్స్ చూడొచ్చు. గత ప్రభుత్వం టీటీడీకి ఎంత 320 రూపాయలకి అన్నారు. ఏమంటే 320కి 475కి ఎంత అండి తేడా? 155 రూపాయలు. రోజుకి 500 కేజీల నెయ్యి అవసరం అవుద్ది. తిరుపతి దేవస్థానంలో లడ్డూలు తయారీకి కానీ ఇతరత్ర అవసరాల కోసం రోజుకి 1/2 టన్ను అంటే 500 కేజీల నెయ్యి అవసరం అవుద్ది. వీళ్ళు ఒక కేజీ మీద 155 రూపాయలు తక్కువకి టెండర్ ఇచ్చారు గతంలో. సో 500 ఇంటూ 155 అంటే సుమారుగా 77,000 రూపాయలు ఖర్చు. అంటే 77,000 రూపాయలు మిగిల్చారు. 77,000 ఇంటూ అది సంవత్సరం చూసుకుంటే 365 రోజులకి గట్టిగా 2 కోట్లు. సో అంత చిన్న అమౌంట్ కోసం, చాలా చిన్న అమౌంట్ దానికోసం వీళ్ళు ఎందుకు ఇంత కాంట్రవర్సీకి దారి తీయాలి? కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఎందుకు ఆడుకోవాలి? అది ఇక్కడ అర్థం కాని ప్రశ్న. చాలా చిన్న అమౌంట్. ఏమండి, తిరుపతిలో వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి స్వామివారికి. 100 కోట్లు కార్పస్ ఫండ్ మూలుగుతుంది. డైలీ కోట్ల ఆదాయం వస్తుంది. అటువంటిది నాణ్యమైన నెయ్యితో చేసిన లడ్డూలు ఇవ్వలేకపోయారా గత 5 ఏళ్ళు? సో ఇక్కడ ఆలోచించాల్సింది. వీళ్ళేమి భారీగా సేవ్ చేసేలా నందిని నెయ్యిని కాదని ఏదో ఒక పనికిమాలిన కంపెనీకి ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చారు 320 రూపాయలకి. వాళ్ళేమో అడ్డమైనవన్నీ కలిపేసి నెయ్యి సప్లై చేశారు. సో వీళ్ళు కక్కుర్తి ఎంత అంటే కేజీకి 155 రూపాయలు. సంవత్సరం మొత్తం మీద వీళ్ళు సేవ్ చేసింది 2,45,00,000. పోనీ మ్యాక్సిమం 5 కోట్లైన అనుకో. అది పెద్ద లెక్క తిరుపతి దేవస్థానంకి కాదు కదా. సో ఇక్కడ మీరు ఒకసారి పక్కన చూస్తే చాలా క్లియర్గా అర్థమవుద్ది అనమాట. సో వీళ్ళు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో 2016 నుంచి 18 వరకు కూడా నందిని నెయ్యి సప్లై చేయలేదు అని చెప్పారు కదా. మొన్న జగన్ గారు ప్రెస్ మీట్లో అదే మాట అంటే మన సబ్స్క్రైబర్స్ చాలామంది అదే అడిగారు. సో మీరు పక్కన ఒకసారి చూడండి. హిస్టారికల్లీ ఒక క్లిప్పింగ్ చూడండి. ఇది బెంగళూరు మిర్రర్ అనే వెబ్సైట్లో వచ్చింది. ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. హిస్టారికల్లీ కేఎంఎఫ్ సప్లైడ్ అప్రాక్సిమేట్లీ 4,000 metric tons of ghee to TTD annually from 2013 to 2018. అంటే 2013 నుంచి 2018 వరకు సంవత్సరానికి 4,000 మెట్రిక్ టన్నుల నెయ్యి కేఎంఎఫ్
వాళ్ళు టీటీడీకి సప్లై చేసేవాళ్ళు, సరఫరా చేసేవాళ్ళు. 2019లో డ్యూరింగ్ ద కోలియేషన్ గవర్నమెంట్ ది సప్లై వాజ్ రెడ్యూస్డ్ టు 1700 మెట్రిక్ టన్స్. అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కేఎంఎఫ్ నెయ్యి తగ్గించారు. చూసారా, అప్పుడు వరకు 4000 టన్నులు నందిని నెయ్యి వాడేవాళ్ళు వైసీపీ అధికారంలోకి వచ్చాక 1700 మెట్రిక్ టన్నులు చాలు అని తగ్గించేశారు 2019లో. మిగిలిన అవసరం వేరే నెయ్యి ఏదో పనికిమాలిన నెయ్యి ఏదో అప్పటి నుంచే మొదలుపెట్టారనమాట. ఆ తర్వాత 2020 నుంచి పూర్తిగా ఆపేశారంట. మీరు పైన చూడొచ్చు ఆ క్లిప్పింగ్. ఇన్ఫ్యాక్ట్ కేఎంఎఫ్ ఘీ వాజ్ లాస్ట్ సప్లై టు తిరుమల తిరుపతి దేవస్థానమ్స్ ఇన్ 2020. అంటే 2020 వరకు మాత్రమే ఆ 1700 టన్నులైన కొనసాగించారు. ఆ తర్వాత అది కూడా ఆపేశారనమాట. సో ఇప్పుడు యాజ్ రిజల్ట్ ఆఫ్ టీటీడీ సోర్స్డ్ ఘీ ఆఫ్ ఎ లోయర్ కాస్ట్ ఫ్రమ్ అదర్ సప్లైస్ లీడింగ్ ద కరెంట్ ఇష్యూస్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అఫర్మ్డ్ ఒరిజినల్ క్వాంటిటీ ఆఫ్ నందిని ఘీ అండ్ రిక్వెస్టెడ్ టు ప్రొక్యూర్మెంట్. ఇన్ రెస్పాన్స్ కేఎంఎఫ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద టెండర్ ప్రాసెస్ అండ్ ఎమేజ్డ్ యాజ్ ద లోయెస్ట్ బిడ్డర్ ఫర్ అన్ ఆర్డర్ 350 మెట్రిక్ టన్స్ అని చెప్పి వచ్చింది. సో ఇది అంటే టీడీపీ గవర్నమెంట్, టీడీపీ అధికారంలో ఉన్న వాళ్ళు నందిని నెయ్యే సప్లై చేశారు గతంలో. నందిని నెయ్యి అనేది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది, అదేమీ కార్పొరేట్ ఇది కాదు. అదేదో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన హెరిటేజ్ వాళ్ళదో లేదంటే ఇంకెవరికో టీడీపీ నాయకులకు సంబంధించిన కంపెనీ ఏమీ కాదు. అది ప్యూర్లీ కర్ణాటక ప్రభుత్వ రంగ సంస్థ నందిని అనేది. అది అక్కడ క్వాలిటీ బాగుంటుంది కాబట్టి దాన్ని ప్రిఫర్ చేశారు. క్వాలిటీ బాగుంటుంది అని, రుచి బాగుంటుందని మాత్రమే దాన్ని ప్రిఫర్ చేశారు. అంతకుముందు 2013కు ముందు కూడా దాన్నే వాడేవాళ్ళు. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా దాన్నే నందిని నెయ్యినే వాడేవాళ్ళు. సో ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అడ్డమైన వ్యవహారాల్లో తలదూర్చి, అడ్డమైన వివాదాల్లో తలదూర్చి, పనికిమాలిన పనులన్నీ చేసి, లేనిపోని కాంట్రవర్సీల్లోకి వెళ్ళి, లేనిపోని కక్కుర్తి పనులు, చిల్లర పనులు, పనికిమాలిన వ్యవహారాలన్నీ నడిపించారు. దేనిలో వేలు పెట్టకూడదో దానిలో వేలు పెట్టారు, దేన్ని కెలకూడదో దాన్ని కెలికారు, ఎవరిని లేపకూడదో వాళ్ళని లేపారు. అందరూ లేచి కొట్టేసరికి మూలపడి ఉన్నారు 11 సీట్లతో. ఈ తీరా ఈవీఎంలు ఓడించాయని సొల్లు కబుర్లు చెప్తున్నారు. అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి కాంట్రాక్టర్ని మార్చాల్సిన అవసరం ఏముంది? ఎవరిచ్చారు అవసరం? అదేమన్నా టీడీపీ వాళ్ళదా? కాదు కదా. సో ఇది అంటే చరిత్రలో క్షమించరాని తప్పులు జరిగాయి. గత 5 ఏళ్లలో చరిత్రలో క్షమించరాని తప్పులు జరిగాయి. ఆ తప్పుల యొక్క ఫలితాలు వెంటాడుతూనే ఉన్నాయి, ఇప్పటికీ కూడా బయటకు వస్తూనే ఉన్నాయి ఒక్కొక్కటి. ఇంకా ఎన్ని వ్యవహారాలు బయటకు వస్తాయో, ఇంకా రేపు పొద్దున్న వస్తాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు ఇంకా బయటకు రాలా. ఇంకొక నెల రోజుల్లో నెక్స్ట్ మంత్ ఇష్యూ అదే. ఇప్పుడు మనకి ఒక్కొక్క నెల ఒక్కొక్క కాంట్రవర్సీ టాపిక్ ఉంటుంది. గత నెల జత్వానీ కేసు కాంట్రవర్సీ అయింది కదా, ఈ నెల ఇది బయటకు వచ్చింది. నెక్స్ట్ మంత్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే బయటకు రాబోతోంది. ఫోన్లు ట్యాపింగ్ జరిగాయి, మీడియా వాళ్ళ ఫోన్ ట్యాపింగ్లు జరిగాయి, పొలిటీషియన్స్ ఫోన్ ట్యాపింగ్లు జరిగాయి. అదంతా నెక్స్ట్ మంత్ హైలైట్ కాబోతోంది. ఇప్పుడిప్పుడే ప్రభుత్వం ఇంటర్నల్గా కూపీ లాగుతుందనమాట. సో ప్రతీ నెల ఏదో ఒక బండారం, ఈ వైసీపీ 5 ఏళ్లలో చేసిన ఘనకార్యం బండారం బయటపడుతుంది. నెలకొక ఇష్యూ బయటపడుతుంది. సో ప్రతి దానిలో కూడా వైసీపీ దొరికిపోద్ది. ఈ 2 ఇష్యూస్కే, ఈ జత్వానీ కేసు, ఈ టీటీడీ వ్యవహారంకే వైసీపీ వణికిపోతుంది. వైసీపీ డిఫెన్స్లో పడిపోయింది. సో రేపు పొద్దున ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు కూడా ఆధారాలతో సహా బయటకు వస్తాయి. అప్పుడు ఇంకేమైపోతారో. థ్యాంక్ యూ.